రాజమహేంద్రవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 100 ఏళ్ల చరిత్రలో దాగి ఉన్న రహస్యాలు ఏమిటి? రాజమహేంద్రవరంలో ఒక ప్రభుత్వ కార్యాలయం ఉంది. ప్రతిరోజు కోట్ల రూపాయల ఆస్తులకు చట్టబద్ధత కల్పించే కార్యాలయం. తరతరాల కుటుంబాల ఆస్తులు కాపాడుతున్న కార్యాలయం. తూర్పుగోదావరి జిల్లా భూచరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కార్యాలయం అదే రాజమహేంద్రవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. మీరు కొనుగోలు చేసిన స్థలం, మీరు నిర్మించిన ఇల్లు, మీ తాతల కాలం నుండి వస్తున్న వ్యవసాయ భూమి, ఇవన్నీ చట్టబద్ధంగా మీదని నిరూపించే ఆధారాలు ఎక్కడ ఉండేవో తెలుసా? ఈ కార్యాలయంలోనే. 1908లో భారత రిజిస్ట్రేషన్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆస్తుల కొనుగోలు అమ్మకాలు ఒక క్రమబద్ధమైన వ్యవస్థ ఏర్పడింది. అప్పటి నుండి సుమారు 13 ఏళ్ల క్రితం వరకు లక్షలాది పత్రాలు, వేలాది ఎకరాల భూములు, అనేక కుటుంబాల ఆస్తి చరిత్ర ఈ కార్యాలయపు రికార్డుల్లో భద్రపరిచి ఉండేవి. స్వాతంత్ర్యం తర్వాత జమీందారీ వ్యవస్థ రద్దయింది. భూముల యాజమాన్యం మారింది. గ్రామాలు విస్తరించాయి, నగరాలు పెరిగాయి. ఈ మార్పులన్నిటికీ సంబంధించిన ఆనవాళ్లు కూడా ఈ కార్యాలయపు రికార్డుల్లోనే నమోదయ్యాయి. 1970 తర్వాత రాజమహేంద్రవరం నగరం వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది. ఒకప్పుడు పొలాలుగా ఉన్న ప్రాంతాలు ఈరోజు కాలనీలు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్గా మారిపోయాయి. ఆ మార్పుకు సాక్ష్యం కూడా ఈ కార్యాలయమే. 1990లో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. వేల రూపాయల విలువైన భూములు లక్షల రూపాయల విలువైన భూములు కోట్లకు చేరుకున్నాయి. ప్రతి లావాదేవీ వెనుక ఒక పత్రం, ప్రతి పత్రం వెనుక ఒక కథ దాగి ఉంది. ప్రతి కథ వెనుక ఒక భవిష్యత్తు కూడా. ఒకప్పుడు భారీ రిజిస్ట్రేషన్లు, చేతివ్రాత పుస్తకాలు, దుమ్ముద్దుపట్టిన ఫైళ్లతో నిండిపోయిన ఈ కార్యాలయం ఈరోజు పూర్తిగా డిజిటలైజేషన్ అయిన తర్వాత శిథిలావస్థకి 100% చేరిపోయింది. బయోమెట్రిక్ ధృవీకరణ, ఆన్లైన్ సేవలు, డిజిటల్ రికార్డులు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. కానీ ఈ కార్యాలయం మాత్రం ఎందుకు కొరగాకుండా అయిపోయింది. ఒకప్పటి కొన్ని ప్రశ్నలు ప్రజల్లో ఆసక్తిని రేకిస్తున్నాయి. బ్రిటిష్ కాలం నాటి తొలి రిజిస్ట్రేషన్ పత్రం ఇంకా ఉందా? రాజమహేంద్రవరంలో ఇప్పటి వరకు జరిగిన అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ ఏది? శతాబ్ద కాలం నాటి పాత రికార్డులన్నీ డిజిటల్ అయ్యాయా? గోదావరి జిల్లాల భూచరిత్రకు సంబంధించిన అమూల్య పత్రాలు ఎంతవరకు భద్రంగా ఉన్నాయి? ఈ కార్యాలయంలో దాగి ఉన్న ఈ చరిత్రను పూర్తిగా వెలికి తీసే రోజు ఎప్పుడు వస్తుంది? ఇది కేవలం ఒక కార్యాలయం కథ కాదు. ఇది రాజమహేంద్రవరం అభివృద్ధి కథ. ఇది గోదావరి జిల్లాల భూచరిత్ర. ఇది తరతరాల ఆస్తుల ప్రయాణం. ఇది కాలానికి సాక్ష్యంగా నిలిచిన ఒక చారిత్రక వ్యవస్థ కథ. ఇప్పుడు మీరు చూసిన బిల్డింగ్, భవనం పురాతన బ్రిటిషర్ల కాలం నాటి నిర్మాణం చేసిన ఒక దేవాలయాన్ని చూశారు. కానీ నేడు మనుషులు కాదు కదా, జంతువులు కూడా వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. సుమారు 13 ఏళ్ల క్రితం కొంతమంది కంఫర్ట్ పేరుతో ఒక స్వార్థపు ఆలోచనతో ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును సాయికృష్ణ థియేటర్ ఎదురుగా ఒక భవనానికి మార్చారు. ఈ భవనం గురించి చెప్పాలంటే చాలా తక్కువ. 13 ఏళ్ల నుండి అతి విలువైన స్థలం ఉండి, అవకాశం ఉండి కూడా భవన నిర్మాణం చేసుకోకుండా, ఈ యొక్క సరిగా లిఫ్ట్ పనిచేయని, నలుగురు కూర్చోలేని ఇరుకగా ఉండే ప్లేస్లోనే ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్ తీసుకుని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అనేది రన్ చేస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటివరకు కూడా రెంట్ భారీగా చెల్లిస్తున్నట్టు సమాచారం. ఇకనైనా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని ఏదైతే ఈ పాత పాడుబడిన భవనం ఉందో ఆ స్థానే నూతన భవనం నిర్మిస్తే ఇటు మోరంపూడి ఏరియాలో ఉన్న రూరల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కూడా ఇక్కడికే వచ్చేస్తే చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్, ఆ ప్రక్కనే పోలీస్ స్టేషన్. ఒకప్పుడు ఇక్కడ 100 మంది లేఖరులు, దస్తావేజు లేఖరులు ఉండేవారు. ఇప్పుడు లేరు. అందుకు కారణం అక్కడ సరైన వసతులు లేకపోవడం వల్ల. ఒకప్పుడు ఎవరైనా అమ్మకం లేదా కొనుగోలు చేసినప్పుడు ఆ డబ్బుల విషయంలో పోలీస్ స్టేషన్ ప్రక్కనే ఉండడం వల్ల సెక్యూరిటీగా ఉండేది. ఇప్పుడు భయంగా ఉంటుంది. మరి ఎక్కడైనా పాలకులు, అధికారులు ఒక మంచి ఆలోచన చేసి ఇక్కడ ఒక అధునాతనమైన భవనాన్ని నిర్మాణం చేస్తే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కూడా రూరల్, అర్బన్ అనేది లేకుండా ఒకచోట ఉండి అక్కడే దస్తావేజు లేఖర్లకు కావచ్చు, రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళకి కావచ్చు, చేసే వాళ్ళకి కావచ్చు, అన్ని రకాల భద్రతలతో పాటు సెక్యూరిటీ ఉంటుందనేది
ప్రజల మాట. మరి అధికారులు, నాయకులు, తరతరాల చరిత్రకు సాక్ష్యం ఈ భవనంలో ఎన్నో రహస్యాలు ఉండిపోయాయి. అవి ఇంకా సజీవంగా ఉన్నాయా లేవా అనే విషయం ఎవరికి తెలియదు. కానీ మీరంతా కలిసి ఒక మంచి భవనాన్ని నిర్మాణం విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తే ఖచ్చితంగా రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంటే ఇలా ఉండాలి అనే విధంగా ఉంటుంది. మరి కాస్త దానికోసం ఆలోచిస్తారని అధికారులని, నాయకుల్ని ప్రజలు కోరుకుంటున్నారు. మీ విఎస్బి టీవీ. ఈ కథనం చాలా రీసెర్చ్ చేసి కొంత సమాచారం సేకరించడం జరిగింది. ఈ కథనంలో తప్పులు ఉండొచ్చు, ఉప్పులు ఉండొచ్చు, ఏమున్నా సరే రాజమండ్రికి ఒక చరిత్ర తిరిగి రాసే అవకాశం ఉంది. దాన్ని నిజం చేస్తారా లేకపోతే మాకెందుకు లేని వదిలేస్తారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మన అందమైన రాజమండ్రి కోసం సెక్యూరిటీగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలన్నా అన్ని రకాల అవకాశాలు గల ఉన్న స్థలంలో కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలంలో ఒక నిర్మాణం చేపడతారని ఆశిస్తూ రాజమండ్రి ప్రజానీకం.